ఏ శుభకార్యానికైనా శుభారంభం ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ హైడ్రోజన్ ట్రైన్ భారతదేశంలో తయారు కాబోతుందా? దీనికి అవుననే సమాధానం చెబుతుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో అనేక రవాణా రంగంలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలో భాగంగా హైడ్రోజన్ ట్రైన్ పైన దృష్టి పెట్టింది. ఇటీవలే మనం గమనిస్తే ప్రధానమంత్రి విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ హబ్కి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు. 1,85,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో 3 దశల్లో ఈ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ రెడీ అయితే కనుక దేశానికే కాదు ప్రపంచానికి హైడ్రోజన్ హబ్గా విశాఖ మారుతుందంటూ ప్రధానమంత్రి చెప్పారు. ఇది నిజంగా అతిశయోక్తిలా అనిపించవచ్చు కానీ బట్ వాస్తవం. రాబోయేటువంటి రోజుల్లో శిలాజ ఇంధనాలు ప్రధానంగా పెట్రోలు, డీజిల్ లాంటివన్నీ కూడా అంతరించిపోబోతున్నాయి. సమాజంలో ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్స్ని డెవలప్ చేయాలంటే కనుక గ్రీన్ హైడ్రోజన్ అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి ఇంధనంగా ప్రపంచం గుర్తించింది. ప్రపంచంలో ప్రస్తుతం కేవలం 4 దేశాల్లో మాత్రమే గ్రీన్ హైడ్రోజన్ ద్వారా నడిపేటువంటి రైళ్ల వ్యవస్థలపైన అధ్యయనాలు జరిగాయి. ప్రయోగాలు సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కార్లకు సంబంధించి కూడా హైడ్రోజన్ కార్లు రోడ్లపైకి వచ్చేసాయి. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లు కూడా కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది. ఎకో ఫ్రెండ్లీ రీత్యా చూస్తే కనుక ఎలక్ట్రిక్ కార్ల కంటే హైడ్రోజన్ కార్లు ఇంకా అత్యుత్తమమైనవి. ఈ నేపథ్యంలోనే భారత రైల్వే శాఖ అలానే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక సంచలన ప్రకటన చేశారు. గ్రీన్ పవర్ పైన జరిగినటువంటి ప్రవాసీ భారతీయ దివస్కి సంబంధించినటువంటి సమిట్లో ఆయన ఆసక్తికరమైనటువంటి ఉపన్యాసం చేశారు. భారతదేశం 1200 హార్స్ పవర్ కెపాసిటీ కలిగినటువంటి ట్రైన్ డెవలప్ చేసేటువంటి ప్రాసెస్లో ముందడుగు వేసిందనేటువంటి విషయాన్ని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అంటే ప్రస్తుతం దేశంలో నడుస్తున్నటువంటి రైళ్ల రాకపోకలకు సంబంధించినటువంటి కెపాసిటీని కనుక చూస్తే కేవలం 500 నుంచి 600 హార్స్ పవర్ ఉన్నటువంటి రైలు ఇంజన్లు మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు హైడ్రోజన్ రైలు ఇంజన్కి సంబంధించి ఇక్కడ చూస్తే కనుక చాలా క్లియర్గా కనిపిస్తుంది. హైడ్రోజన్ రైలు ఇంజన్కి సంబంధించి 1200 హార్స్ పవర్ కెపాసిటీ ఉన్నటువంటి ఇంజన్ని భారతదేశం సక్సెస్ఫుల్గా తయారు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అధ్యయనాలు కూడా ముందడుగు వేస్తున్నాయి. రాబోయేది భారత్ 2.0 శాఖ అంటూ రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి అధ్యయనాలపైన ముఖ్యంగా వందే భారత్, అమృత్ భారత్ 2.0 కోచెస్ వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకెళ్తుంది. ఇవన్నీ కూడా వందే భారత్కి సంబంధించి అమృత్ 2.0 అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ఈ కోచ్ల డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి అలానే సెక్యూరిటీ సిస్టమ్స్ని, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సిస్టమ్స్ని కూడా భారతదేశం కొత్తగా ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఇది అమృత్ భారత్ 2.0కి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలని అశ్విని వైష్ణవే షేర్ చేశారు. సో ఈ అంశాలపైన ఫోకస్ పెడుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ శక్తి సామర్థ్యాలను గుర్తించినటువంటి భారతదేశం కమింగ్ సూన్ అంటూ ఇక్కడ వందే భారత్కు సంబంధించినటువంటి వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ట్రైన్లు నిర్మించడానికి ప్రస్తుతానికి గ్రీన్ హైడ్రోజన్ ఇంజిన్ తయారు చేయగలిగింది భారతదేశం. దీన్ని ప్రయోగాత్మకంగా ఢిల్లీ, హర్యానాల మధ్య నడిపేందుకు ట్రయల్ రన్ కోసం ఈ ఏడాదే ముహూర్తాన్ని డిసైడ్ చేశారు. ఈ ఏడాదిలో పూర్తిగా ఏర్పాట్లు జరిగిన తర్వాత ఈ ఏడాదిలో ఏ క్షణమైనా కానీ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి ట్రైన్ల పైన ప్రయోగం చేయబోతున్నారు. అయితే ఒక ఆసక్తికరమైనటువంటి విషయం అశ్విని వైష్ణవ్ చెప్పినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయం, దీని కెపాసిటీ 1200 హార్స్ పవర్ ఉన్నటువంటి ఇంజన్ కెపాసిటీతో ఈ గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ ఇంజన్ని భారతదేశం డెవలప్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 4 దేశాలు మాత్రమే గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్లపైన అధ్యయనాలు చేస్తున్నాయి. ప్రయోగాత్మకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ భారతదేశం చేస్తున్నటువంటి 1200 హార్స్ పవర్ రైల్ ఇంజన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైందనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో రైలు ప్రయాణం మరింత సుఖవంతం అవుతుంది. అంటే ఏ రకంగా చూసినా కానీ పొల్యూషన్ ఫ్రీ అవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మన దేశంలో దూర ప్రాంతాలకు ప్రయాణించేటువంటి క్రమంలో ఆ ప్రయాణ సమయాన్ని వీలైనంతగా తగ్గించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను కూడా కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం చేసింది. అమృత్ 2.0 ద్వారా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వందే భారత్ లాంటివి డెవలప్ కాబోతున్నాయి. అంటే మరింత అడ్వాన్స్డ్ సిస్టమ్స్లోకి వెళ్ళబోతున్నాయి. ఇక అశ్విని వైష్ణవ్ చెప్పినట్టుగా గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ ఇంజన్లను కనుక అమలు చేయడం మొదలు పెడితే దేశవ్యాప్తంగా ఈ వేగం అంటే 1200 హార్స్ పవర్తో వెళ్ళేటువంటి కెపాసిటీ ఉన్న రైల్ ఇంజన్ని ఉపయోగిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఈ బుల్లెట్ ట్రైన్లు అనేటువంటి మాటకి, బుల్లెట్ ట్రైన్లు అనేటువంటి దానికి నిజమైన అర్థం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. గ్రీన్ హైడ్రోజన్ అనేది నేచర్ పరంగా ఉపయోగించాలి. అంటే విద్యుత్తుని ఏ విధంగా అయితే సోలార్ పవర్, విండ్ పవర్
ఇలా తీసుకుంటున్నామో ఆ నేచర్ సోర్సెస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేస్తారు కాబట్టి ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ఎమిషన్ ఫ్రీ. అలానే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇదే ప్రధానమైనటువంటి ఇంధన వనరుగా మారుతుందని చెప్పని శాస్త్రవేత్తలు చాలా గట్టిగా చెబుతున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే భారతదేశంలోని ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా మార్చే విధంగా 2030 నాటికి ప్రణాళికాబద్ధంగా వీటన్నిటిని కూడా ఈకో ఫ్రెండ్లీ వ్యవస్థలుగా మార్చేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. ఇందులో భాగంగానే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2021లోనే అనౌన్స్ చేసింది. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్స్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్రైన్స్ కనుక భారతదేశంలో అందుబాటులోకి వస్తే సువిశాలమైనటువంటి భారతదేశంలో చాలా వరకు కాలుష్యాన్ని నివారించేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఖర్చు పరంగా కూడా ఇది హైడ్రో పవర్ కంటే అలానే థర్మల్ పవర్ కంటే కూడా ఇది తక్కువ అవుతుందనేటువంటి అంచనాలు ఉన్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు మరింత విస్తారం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైనటువంటి గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ ముందుగా భారత్లోనే నడిచేటువంటి అవకాశాలు ఉంటాయని ఖచ్చితంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తేల్చి చెబుతున్నారు.